హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాలీఫ్లవర్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కాలీఫ్లవర్ని కొంచెం సాల్ట్, పసుపు వేసి బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని తీసేసాను. నెక్స్ట్ దాన్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసాము. ఉల్లిపాయలు, సాల్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ కొంచెం పసుపు వేసి వెన్నీళ్ళలో వేసి తీసాను. ఎందుకంటే మన పురుగులు ఏమైనా ఉంటే మనకి ఫ్రెష్ అయిపోతాయి, చనిపోతాయి. తర్వాత వాటర్ అని ఉంపేసి సన్నగా కట్ చేసుకుని వేసాను. సాల్ట్ వేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారపొడి వేసాము. మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము, అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాము. మీరైతే ధనియాల పొడి కొంచెం తక్కువగా తింటే స్పైసీ, కారం తక్కువ తింటే ధనియాల పొడి వేసుకోండి. కారం నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసాము. ఇక్కడ వచ్చేసి మా ఆయన ప్రిపేర్ చేస్తున్నాడండి పకోడీ, అందుకోసం అని చెప్పేసి మీకు హ్యాండ్ అట్లా మగవారి హ్యాండ్లో కనిపిస్తుంది. మీరు మళ్ళీ పసుపు వేరే ఏదనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఆ హ్యాండ్ మా బాబుకి. నెక్స్ట్ ధనియాల పొడి, తర్వాత ఈ పసుపు స్నాక్స్కి చాలా బాగుంటుంది. అలాగే మనకి క్యాబేజీ, కాలీఫ్లవర్ కర్రీస్ అంతా బాగా తినాలని అనిపించవు. ఇలా మనం స్నాక్స్ చేసి పెడితే పిల్లలు తింటారు, అలాగే మనకు కూడా బాగుంటుంది. నెక్స్ట్ మేము పసుపు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ యూజ్ చేసాము మేము. ఒకవేళ మీరు కార్న్ ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ కూడా, బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. మేమైతే కార్న్ ఫ్లోర్ వేసుకుంటే కొంచెం ఇంకా రైస్ ఫ్లోర్ కంటే ఎక్కువ క్రిస్పీగా వస్తుంది అన్నట్టు. మా ఇంట్లో ఇదే యూజ్ చేసాము. నెక్స్ట్ శనగపిండి వేసాము. ఇది వచ్చేసి క్వాంటిటీ అంటే మనం తీసుకున్న కాలీఫ్లవర్ ఆనియన్స్ బట్టి వేసుకోవాలంటే మరీ ఎక్కువ శనగపిండి యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే మనకు క్రిస్పీగా రావాలంటే కొంచెం తక్కువ వాటికి కాలీఫ్లవర్ వాటికి పట్టుకునేలాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మరీ ఎక్కువ శనగపిండి వేస్తే మనకు క్రిస్పీనెస్ రాదండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. అంటే ఫస్ట్ వాటర్ ఏం వేయొద్దండి, దానిలో ఉన్న వాటర్ సరిపోతుంది. మిక్స్ చేసిన తర్వాత మొత్తం అన్నీ కలిపేలాగా, తర్వాత వాటికి సరిపడా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఒక స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె మంచిగా వేడెక్కిన తర్వాతనే వేయాలి, లేదంటే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. తర్వాత వాటిని విడివిడిగా వేసేసుకోవాలి. పకోడీ వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని, మనకు 5 నిమిషాలు మనం ఎట్లయితే అన్ని డీప్ ఫ్రై చేసుకుని అట్లా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవడమే, అంతే. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆనియన్స్ ఎందుకు వేసామంటే మధ్య మధ్యలో ఆనియన్స్ కూడా ఉంటాయి, ఓన్లీ కాలీఫ్లవరే కాకుండా. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. పిల్లలు ఆనియన్స్ తినాలనుకుంటూ ఓన్లీ కాలీఫ్లవర్తోనే చేసుకోవచ్చు. రెడీ అయింది చూడండి కాలీఫ్లవర్. దానిపైన కరివేపాకు, పచ్చిమిర్చి కూడా మేము ఫ్రై చేసి వేసుకున్నాము. బాగుంటుంది తినడానికి. అంతే, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ టైము. నెక్స్ట్ మనం ఒక ఈవినింగ్ టీ పెట్టుకున్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో, లేదంటే వర్షం పడేటప్పుడు. ఇప్పుడైతే ప్రజెంట్ సమ్మర్, కాకపోతే మనకు తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు, బాగుంటుంది. కర్రీకి బదులు ఇలా పకోడీ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంతోపాటు సాస్ కూడా, టమాటో సాస్ ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు, లేదంటే డైరెక్ట్ అలానే తినొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.